నారాయణ. ఓం అస్మద్గురుభ్యో నమః. అనాఘ్రతావద్యం బహుగుణ పరిణాహి మనసో దుహానం సౌహార్ద్రం పరిచితమివాథాపి గహనం పదానాం సౌభ్రాత్రాదనిమిష నిషేవ్యం శ్రవణయోః త్వమేవ శ్రీర్మహ్యం బహుముఖయ వాణీ విలసితం తర్కత్రయంతమర్మజ్ఞం ప్రబోధనపరాయణం జిజ్ఞాసుజన జీవాతుం శ్రీరంగార్య గురుం భజే. ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఓం నమో వెంకటేశాయ. ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాస వ్రతం అమ్మ గోదాదేవి శ్రీవిల్లిపుత్తూరులోనే ఉండి అదే వ్రేపల్లెగా ఆయిప్పాడి అంటారు. వ్రేపల్లెని ఏమంటారు? ఆయిప్పాడి. మార్గళి తింగళ్ మది నిరైంద నన్నాళాల్ నిరాడపోదువీర్ పొదుమినో నేరుడయీర్ అనే పాశురంలో వస్తుంది ఆయిప్పాడి అని. వ్రేపల్లెగా భావించి శ్రీవిల్లిపుత్తూరులోనే తానుండి తన స్నేహితురాళ్ళందరూ కూడా గోపికలుగా భావించి తాను గోపికగా మారి గోదా గోపిక అయిందండి అమ్మ. భావించి శ్రీకృష్ణ పరమాత్మ గురించి గానము చేసినటువంటి దివ్యమైన శ్రేష్టమైన వ్రతం తిరుప్పావై వ్రతం, ధనుర్మాస వ్రతం. అసలు తిరుప్పావై అంటే అర్థం ఏమిటి? తిరు అంటే అర్థం ఏమిటి? పావై అంటే అర్థం ఏమిటి? తిరు అంటే శ్రీ అని, పావై అంటే వ్రతము అని ఒక అర్థం. తిరు అంటే శ్రీ అంటే శ్రేష్టమైనది అని అర్థం. శ్రేష్టమైనది అంటే చాలా మంచిది. పావై అంటే పాట, మంచి పాట అండి. అన్నిటికంటే మంచి పాటట తిరుప్పావై. మంచి పాట అని దేన్ని అంటాము? దేనిని మంచి పాట అంటామండి? పరమాత్మ మెచ్చిన పాట మంచి పాట. పరమాత్మ మెచ్చిన పాట ఈ తిరుప్పావై. అంత శ్రేష్టమైనటువంటి వ్రతాన్ని తాను ఆచరించి, కృష్ణుడున్న కాలంలోనే ఆచరించిందా గోదమ్మ ఈ వ్రతాన్ని? కృష్ణుడున్న ద్వాపర యుగంలో ఆచరించిందా? మరి ఎప్పుడు ఆచరించింది? కలియుగంలో. ఎప్పుడు? ఎన్ని సంవత్సరాలు? కలియుగం ప్రారంభమైన తర్వాత 98 సంవత్సరాలకు అమ్మ ఉద్భవించింది తులసివనంలో. 98వ సంవత్సరము నళనామ సంవత్సరం. నళనామ సంవత్సరంలో తులసి వనములో విష్ణు చిత్తుల వారికి లభించి ఈ తండ్రి గారు వివాహ వయస్సు వచ్చింది. అప్పటి వివాహ వయస్సు ఇప్పుడు ఉన్న వివాహ వయస్సు కాదు. అప్పుడు 8-9 సంవత్సరాలకే వివాహం. ఆ సమయంలోనే అమ్మ ఇంత పాట పాడిందండి. 8-9 సంవత్సరాల అమ్మాయి గోదాదేవి. అప్పటి వరకు పుష్పమాలికలు అన్నీ సమర్పిస్తే స్వామి అవే కావాలన్నాడు. అయ్యయ్యో అపచారం కదా అంటే, కాదు, గోదాదేవి తాను ధరించి ఇచ్చిన, ముడుచుకొని ఇచ్చినటువంటి మాలలే నాకు సుగంధంగా ఉన్నాయి, అవే కావాలన్నాడు. అందుకనే శ్రేష్టమైనటువంటి వ్రతము అమ్మనప్పుడు ఏమన్నాడంటే విష్ణు చిత్తుల వారు, అమ్మ నువ్వు సామాన్య మామూలు గోదవి కాదు. కోదయ్య అంటే అర్థమేమి? కోదయ్యని నామకరణం చేశారు విష్ణు చిత్తుల వారు ఆ అమ్మాయికి. కోదయ్య అంటే అర్థమేమి? కోదయ్య అంటే మాల, ఒక మాల. మాలకి కోదయ్య అని తమిళంలో నామం. ఇదంతా తమిళము, ద్రవిడ భాష అంటాం. అయితే కోదయ్య కాస్త పరమాత్మ మెచ్చినటువంటి కోదయ్య అయింది. అంటే ఈ మాలని కృష్ణ పరమాత్మ మెచ్చి అదే కావాలన్నాడు. గోదాదేవి ధరించింది కావాలన్నాడు. కోదయ్య కాస్త మార్పు చెంది పలుకుతూ గోదాగా మారి, అయితే అవే మాలలు కావాలన్నాడు కనుక ఆ మాలలను అమ్మ సమర్పించి తన మనస్సును కూడా సమర్పించింది పరమాత్మకే. అటువంటి దివ్యమైన వ్రతాన్ని చేసింది గోదాదేవి. అప్పుడు ఏమన్నారు? స్వామిని అమ్మ ధరించిన మాలలు కావాలన్నప్పుడు, అమ్మ నువ్వు మామూలు కోదయ్య కాదు, మామూలు మాలవు కాదు, ఆండాళ్ అని పిలిచారు. ఆండాళ్ అంటే అర్థమేమి? రక్షించేదానా అని అర్థం. రక్షించున్నది. నన్ను రక్షించడానికి విచ్చేసావమ్మా, రక్షకురాలవు అని అర్థం ఆండాళ్ అంటే అని పిలిచారు అన్నారు. అప్పటి నుంచి అమ్మ ఆండాళ్ అమ్మవారైంది. కోదయ్య గోదాదేవిగా మారింది. గోదాదేవి అంటే కూడా గో అంటే జ్ఞానం అండి, దా అంటే ఇచ్చినది. గోదా అంటే ఒక అర్థం భూమి అని కూడా, అనేక అర్థాలు ఉన్నాయి గోదాకి. గో అంటే భూమి, దా ఇచ్చినది అంటే మనం ఏది కోరితే అది ఇచ్చినది. గో జ్ఞానం, దా ఇచ్చినది. గో సంపద, దా ఇచ్చినది. అనేక అర్థాలు కలిగినటువంటి అమ్మ గోదాదేవి. అందుకని మనం కోరడమే
మనకు వస్తే చాలట అటువంటి సంపదను ఇచ్చేస్తుంది. అటువంటి సంపదను ఇవ్వగలను, స్వామి చేత ఇప్పించగలను అని మనకి నిరూపణ చేసినటువంటి తల్లి గోదాదేవి. అందుకే కన్నెపిల్లల వ్రతం అంటారు దీన్ని. కన్నెపిల్లలు కదండి వీళ్ళందరూ, చిన్నపిల్లలు గోపికలందరూ వ్రతం ఆచరిస్తున్నారు. ఈమె ఏమండి ప్రతిరోజు ఒక గోపికను మేల్కొల్పి పరమాత్మ సన్నిధికి వెళదాము 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 అని చెప్పి నిన్న నందగోప భవనానికి వచ్చారు. ఆ నందగోపుని యొక్క ద్వారపాలకులని కూడా అభ్యర్థన చేశారు అని చెప్పుకుంటూ ఉన్నాం. అంటే ఇంతవరకు ఆ అమ్మ గోదాదేవి కానీ గోపికలు కానీ పరమాత్మను దర్శించలేదా? ఇంతవరకు కోవెలకు అసలు వెళ్ళనే లేదా? వెళ్ళారా వెళ్ళలేదా? నాకే సందేహం, మీరు చెప్పాలి. నిన్ననే వెళ్ళారా? అంతకుముందు వెళ్ళలేదా? ఎప్పుడు వెళ్ళారు? కోవెలకు వెళ్ళారు. అయితే ఇదంతా జరిగిన సంఘటన ఎప్పుడు? గోపికలు ఉన్న కాలం, కృష్ణ పరమాత్మ ఉన్న కాలంలో. కృష్ణుడు ఎప్పుడున్నాడు? ద్వాపర యుగంలో ఉన్నాడు. ద్వాపర యుగంలో ఉన్నప్పుడు కృష్ణుడు గోపికలతో ఆడుతూ ఉంటే గోపికలందరూ కూడా యుక్త వయస్సుకు వచ్చారు, వివాహ వయస్సుకు వచ్చారని వాళ్ళ పెద్దవాళ్ళు ఏం చేశారు, అసలే ధూర్తుడు అల్లరి పిల్లవాడు, మరి తర్వాత వివాహం చేయవలసినటువంటి పరిస్థితి మన అమ్మాయిలకు ఉంది కనుక ఈ ఆడపిల్లల్ని కృష్ణుడి దగ్గర పంపకూడదు అని నిర్బంధించారు. వాళ్ళ పెద్దవాళ్ళు ఏం చేశారు, నిర్బంధం చేసి బయటికి పంపలే ఆడపిల్లల్ని. కృష్ణుడితో ఇంకా ఆటలు చాలు, మీరు ఇంట్లోనే ఉండండి అని బంధించి వేశారు. అలా 6 నెలల కాలం వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు, బయటికి వెళ్ళలేదు. ఎవరు? గోపికలంతా. అప్పుడు ఏం జరిగింది? ఎందుకు మళ్ళీ వాళ్ళతోటి వ్రతం చేయిస్తున్నారు? వర్షాలు కురవలే. వర్షాలు కురిస్తేనే కదా పాడి పంట సమృద్ధి. అందుకని మళ్ళీ వర్షం కురవడానికి కారణమే కావాలి. ఏం చేయాలంటే ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఈ వ్రతం ఆచరించడానికి కన్నెపిల్లలు ఆచరించాలి అని చెప్పారు. కన్నెపిల్లలు ఎవరు? మన గోపికలు. మళ్ళీ వాళ్ళందరినీ వెళ్ళండి వర్షం కోసమని వ్రతం చేయండి. మరి వ్రతానికి కావలసిన సామాగ్రి ఇవ్వాలి, వ్రతం ఎలా ఆచరించాలో తెలియజేయాలి. ఎవరు చెప్తారు అంటే కృష్ణుడికి అన్నీ చాలా చక్కగా తెలుసు అన్నాడు నందగోపుడు. అందుకని కృష్ణుడి దగ్గరికి వెళ్ళారు. మనకేమొస్తుందంటే ప్రతిరోజు వెళ్తున్నారు, కోవెలకు వెళ్ళాలని అందరినీ మేల్కొల్పుతున్నారు, కృష్ణ పరమాత్మను దర్శించాలని వెళ్తున్నారు. కృష్ణ పరమాత్మ యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని ఎంత దర్శించినా కూడా తక్కువే అండి. ఇప్పుడు మనం ఇప్పుడే దర్శనం చేసుకొని మళ్ళీ వెంకటేశ్వర స్వామిని ఎంత ఆర్తిగా దర్శించుకుంటాం. ఎందుకండి? ప్రతిరోజు 4 సార్లు దర్శించుకుంటూ మళ్ళీ అంటే ఆ మధ్యలో ఉన్నటువంటి విలంబాన్ని ఓర్వలేరు. మనమే ఓర్వలేకపోతే మహాభక్తులు వాళ్ళు, గోపికలు వాళ్ళు ఎంతగా తహతహలాడారు. 6 నెలల కాలం నుండి కృష్ణ పరమాత్మను దర్శించలేదు అని. ఇదంతా అప్పుడున్న గోపికలు, శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నప్పుడున్న గోపికలు ఒక వ్రతాన్ని చేశారు. ఆ వ్రతం ఒకే రోజు అండి, కాత్యాయని వ్రతం. ఎన్ని రోజులు చేశారు వాళ్ళు? ఒక్కరోజే చేశారు. ఒక్క రోజులో కృష్ణ పరమాత్మ సందర్శనమైంది, అయిపోయింది. కలియుగంలో అమ్మ ఉన్నది గోదాదేవి. కలియుగంలో కృష్ణ పరమాత్మ ఉన్నాడా? లేడు. పెరియాళ్వార్లు, విష్ణు చిత్తుల వారు పెద్దలందరూ అన్నారు అప్పుడు, అమ్మ నువ్వేమో మానవ కన్యవి, పరమాత్మను తప్ప అన్యులను వివాహం ఆడనంటున్నావు, మనకు తెలిసిన గొప్ప గొప్ప సంబంధాలు ఉన్నాయి, మంచి మంచి సాఫ్ట్వేర్ల కంటే ఎక్కువ ఉద్యోగం, అయినా సరే వద్దంటున్నావు అంటే వినలేదండి అమ్మ. లేదు, నాకు కృష్ణుడే కావాలి. కృష్ణుడు ఇప్పుడు ఉన్నాడా అమ్మ? ఎందుకంటే భాగవతము, రామాయణ, భారత అన్నీ కూడా తండ్రి చేత విన్నదండి అమ్మాయి. చిన్నప్పుడే 9 ఏళ్ల వయసులోనే ఇంత జ్ఞానాన్ని సంపాదించిందంటే చూడండి. సర్వాంతర్యామి అయినటువంటి పరమాత్మ పరమపదములో ఆనందంగా లేడటండి. ఎందుకండి? అక్కడ ఏమీ పని లేదు. పరమాత్మకి ఏమైనా పని ఉంటుందా? పరమపదంలో హాయిగా వజ్ర ఖచ్చితమైన సింహాసనంపై కూర్చొని ఉండడమే. ముందందరూ నిత్యులు, ముక్తులు, వాళ్ళు సేవలను అర్పిస్తూ ఉంటే స్వీకరించడం, అంతే అండి. అక్కడ ఎవరు దుష్టులు, దుర్మార్గులు ఎవరు ఉండరు. స్వామి యొక్క గుణాలు అక్కడ ప్రకాశించడానికి అవకాశమే లేదట. ఉంటుందా? ఎవరైనా దుర్మార్గులు ఉంటే కదా వాళ్ళని శిక్షించడమో. అక్కడ అందరూ మంచి వాళ్ళే కదా, ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళే కదా అక్కడికి వెళ్ళేది పరమపదానికి. అందుకని అతి సౌలభ్యంగా, అతి సులభంగా మనకు లభించడం కోసమని వ్రేపల్లెకి వచ్చి ఉన్నాడు. వ్రేపల్లెలో ఆనందంగా ఉన్నాడటండి. ఒక తండ్రి చెంత ఉన్నాడు, తల్లి చెంత ఉన్నాడు, వాళ్ళకి వినయ విధేయుడై ఉన్నాడా? నందగోపుడు యశోదమ్మ దగ్గర పెరుగుతూ ఉన్నాడు. ఆ నందగోపుడిని మేల్కొల్పారు. మన నందగోపుడి ఇంటికి వచ్చారు. అందుకనే కృష్ణ పరమాత్మని మేము దర్శించాలి, ఈరోజు రమ్మన్నాడు గనక అని వచ్చి ఇవాళటి పాశురములో 17వ పాశురం ఆచార్య కటాక్షమే తెలియజేస్తూ ఉంటుంది. ఇప్పటి నుంచి ఈ సగభాగం అంతా ఆచార్యుడు అంటే ఎవరు? ఆచార్యులు మనకి ఏమిస్తారు? ఆచార్యులు గొప్పవారా? రోజు ఒక ప్రశ్న
మీకు మొన్నటి నుంచే క్విజ్ ప్రారంభమైంది. ఆచార్యులు గొప్పవారని చెప్పారు కదా. ఎందుకు గొప్పవారు అంటే ఆచార్యుడి దగ్గర మంత్రం ఉంటుందండి. ఆ మంత్రానికి కట్టుబడి పరమాత్మ ఉంటాడు. పరమాత్మ సర్వాంతర్యామి, గొప్పవాడు, వేదవేద్యుడు అయినా మంత్రానికి కట్టుబడి ఉండేవాడు పరమాత్మ. ఆ మంత్రం ఎవరి దగ్గర ఉంటుంది? ఆచార్యుల వద్ద ఉంటుంది. ఆ ఆచార్యుడు చెప్పినట్టుగా, అందుకని మంత్రానికి కట్టుబడి ఉండాలి కనుక ఆ మంత్రం ఎవరికి ఇస్తే వాళ్ళు మననం చేస్తుంటాం కనుక మన చెంత పరమాత్మ సులభంగా ఉంటాడు. అందుకని ఆచార్యులు గొప్పవారు. ఆచార్యులు చెప్పినట్టు మనం నడుచుకుంటే మనకు వీళ్ళందరూ ఆచార్యులు చెప్పినట్టు నడుచుకుంటున్నారండి, వీళ్ళను మనము కనికరించాలి, కటాక్షించాలి అనుకుంటాడు. అటువంటి ఆచార్యులు మనకెవరు? మొట్టమొదలు లక్ష్మీనాథ సమారంభాం నాథ యామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. లక్ష్మీనాథుడు పరమపదంలో ఉన్నటువంటి స్వామి మొట్టమొదలు, ఆ తర్వాత ఉన్నటువంటి పూర్వాచార్యులు, ఆ తర్వాత భగవద్ రామానుజాచార్యులు, ఆ తర్వాత మన పెద్ద జీయర్ స్వామి వారు, ఆ తర్వాత ఇప్పుడున్న మన చిన్న జీయర్ స్వామి వారు, ఆ తర్వాత మనకు మళ్ళీ మనకున్నటువంటి ఆచార్యులు. వీళ్ళందరూ పరంపరను అందుకనే గుర్తు చేసుకోవాలి. వాళ్ళందరి యొక్క కృప మనల్ని ఇలా నడిపిస్తూ ఉంటుందట. ఆచార్యుని యొక్క సమాశ్రయణము కావాలి. అందుకని సమాశ్రయణము అంటే ఆశ్రయణము కావాలి. ఎవరి ఆశ్రయం పొందాలి? ఆచార్యుల యొక్క ఆశ్రయం పొందాలి. ఆచార్యుల యొక్క ఆశ్రయాన్ని పొందడాన్ని ఏమంటారు? సమాశ్రయణము అంటారు. వారి చెంతకు చేరి ఉండాలి మనం, వారి యొక్క ఆశ్రమాన్ని మనం పొందడం అన్నమాట. ఆ సమాశ్రయణం పొందినటువంటి ఆచార్యులు ఎవరంటే నందుడు. ఇవాళటి పాశ్రంలో నందుడే నందగోపుడు ఆచార్యుడు. మంత్రప్రాప్తి ఏమిటి? మరి మంత్రాన్ని ఇస్తాడు ఆచార్యుడు. మంత్రప్రాప్తి ఎవరంటే యశోదమ్మని మేల్కొల్పడం మంత్రప్రాప్తి. అంబరమే తన్నీరే షోరే అరుం செய்யும் எம்பெருமான் நந்தகோபாலாய ஜுந்திராய் கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே எம்பெருமாட்டி யசோதாய் அறிவுராய் அம்பரமூடருத்தோங்கி உலகளந்த உம்பர்கோமானே யுரங்காதே ஜிந்திராய் செம்பற்கடலடி செல்வா బలదేవా ఉంబియున్నీయుమురంగేలో రెంబావాయ్ అని నాటి పాశురం. మనకు ఆచార్యుల యొక్క గొప్పనైనటువంటి కృపా కటాక్షం ముందు మనకు లభించాలి. జగదాచార్యులు భగవద్ రామానుజాచార్యులు ఉన్నారు. వారు సాక్షాత్తుగా ఆదిశేషుల యొక్క అంశ అండి. ఆదిశేష అంశ ఎవరు అంటే భగవద్ రామానుజులు. ఆదిశేషుడే ఈ లోకంలో భక్తిని పాదుకొల్పుతాను అని చెప్పి పరమాత్మ దగ్గర అనుజ్ఞ తీసుకొని విచ్చేసినటువంటి వారు మన భగవద్ రామానుజులు. వారు ఇక్కడికి వచ్చి ఏం చేశారు? అప్పుడు ఉన్నటువంటి పరమాత్మ ఇప్పుడున్న తిరుమల వెంకటేశ్వర స్వామిని కూడా వెంకటేశ్వర స్వామి అని చెప్పి అక్కడ నిత్యము జరగవలసినటువంటి ఆరాధనా విధానాలన్నిటిని ఏర్పాటు చేసిన వారు ఎవరు? భగవద్ రామానుజులు. అప్పుడు ఏమనుకున్నారట? వెంకటేశ్వర స్వామి కాదు, ఒకరేమో శక్తి స్వరూపిణి అనుకున్నారు, మరొకరేమో కాదండి పరమశివుడు అన్నారు మరికొంతమంది. అట్లా ఎవరిష్టం ఉన్నట్టు వాళ్ళు పూజిస్తున్నారు. కాదు, వీరు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే, కృష్ణావతారం తర్వాత కలియుగంలోని మానవ కోటినందరినీ రక్షిస్తాను అని కంకణం కట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి స్వామి అని నిరూపణ చేసి తెలియజేసినటువంటి వారు భగవద్ రామానుజాచార్యులండి. అన్నీ అప్పటి వాళ్ళందరూ ఒప్పుకున్నారు, నిజమైన. అందుకనే ఇప్పటి వరకు వ్యవస్థను ఏర్పాటు చేసి తిరుమలలో ఆరాధనా విధానం ఇలా ఉండాలి అని చేసినటువంటి వారు మన భగవద్ రామానుజులు. ఇప్పుడు ఈ నెల రోజుల ప్రతిరోజు తిరుమలలో సుప్రభాతం, కౌసల్య సుప్రజారామ సుప్రభాతమే వేస్తారు. ఉదయం పూట సుప్రభాతం పఠిస్తారు. మీరు కాలక్షేపంలో ప్రతిరోజు ఏం చెప్పారు? శాశ్వతమైనటువంటి దానిని కోరుకోవాలి కానీ ఈ భౌతికంగా ఉన్నవి కోరుకోవడం కాదని చెప్పారు కదా. నాకు శాశ్వత పరిష్కారం కావాలి. ఏమిటి శాశ్వతము? నాకు పరంపదం కావాలండి అన్నదట. నవ్వుకున్నారు రామానుజులు. నేను ఎలా ఇవ్వగలనమ్మా పరమపదం నేను ఇచ్చేవాడినా కాదు కదా అంటే, కాదు మీరే ఇస్తారు. ఎట్లా ఇస్తాను నాకేం తెలియడం లేదని నవ్వుకున్నారు. ఆవిడ ఉపాయం చెప్పిందట. లేదండి, ఒక చిన్న చీటీ తీసుకోండి, దానిపైన రాయండి. ఏమని? ఫలానా తుమ్మి మాల్కొండి అనే ఈ గొల్ల వనిత పాలు పెరుగు 6 నెలల కాలం మాకు భాగవత గోష్ఠికి సమర్పించింది కనుక హే వెంకటేశ్వర స్వామి ఈమెకు పరమపదమును ఇప్పించగలరు అని మీరు చిట్టి రాసేయండి. కొండ కింద జరిగింది ఇదంతా ప్రవచనం. కొండ మీదకి వెళ్తాను, అక్కడ వెళ్ళి స్వామి పాదాల చెంత ఉంచుతా, నన్ను పరమపదం పంపిస్తాడు వెంకటేశ్వర స్వామి. మీరే ప్రతిరోజు చెప్పారు కథలు ఇవన్నీ అంటుందట ఆవిడ.
నవ్వుకున్నారు. కాదమ్మా, నీకు ఇంత డబ్బులు ఇస్తా, ఎంత డబ్బే వద్దు, నాకు కావాల్సింది ఇది. సరే చూద్దాం అనుకున్నారు. నీ విశ్వాసమే అమ్మ అన్నారు. రాసిచ్చారు, చీటీ రాసిచ్చారట. ఫలానా తుంబి మాల్కొండి అనే గొల్ల వనిత ఇన్ని రోజులు చక్కగా పాలు పెరుగు ఇచ్చింది స్వామి, ఈమెకు కావలసినటువంటిదట పరమపదము, మరి మీరు దయచేయగలరు, ఇవ్వగలరు, రాసిచ్చారు. ఆ చీటీ పట్టుకొని పైకి వెళ్ళిందండి కొండ మీదకి. అక్కడ అర్చక స్వాములకు చూపించింది. వారు తీసుకొని వెళ్ళి, సరే వాడేం చేస్తారు, రామానుజులు ఇచ్చారంటే అప్పుడు ఆజ్ఞ అండి. రామానుజులు ఇచ్చారు అంటే అందరూ శిరసావహించేవారు రామానుజుల మాటను. భగవద్ రామానుజులు ఇచ్చారా అని తీసుకొని వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఉంచారట. 2 నిమిషాలలో పుష్పక విమానం వచ్చిందటండి. ఆ పుష్పక విమానం రావడము, ఈ తుమ్మి మాల్కొండిని రమ్మని పిలవడము, వెళ్ళి ఈవిడ అందులో కూర్చోవడము, అక్కడున్న భక్తజనులందరూ చూశారు. పుష్పక విమానం వెళ్ళిపోయింది. ఎక్కడికి? పరమపదానికి. అంత విశేషమైనటువంటి ఆశ్చర్యపోయారు. అటువంటి వారు ఆచార్యులు అంటే మనం ఏది అడిగితే అది మనకు అందజేయగలిగినటువంటి వారు. అయితే నేను అందివ్వగలను గొప్పలు చెప్పుకోరు. అలా వెళ్ళినటువంటి స్థలము ఇప్పుడు మనం దర్శించవచ్చు. ఇప్పటికీ తిరుమల కొండపైకి వెళ్ళినాక ప్రధాన ద్వారం ఉంది కదా, ప్రధాన ద్వారం ముందర చిన్నగా ఒక 4 మండపంలాగా ఉంటుంది. అది మనం అనుకుంటాం సెక్యూరిటీ వాళ్ళు కూర్చోవడానికి ఏమో అనుకుంటాం, కాదు. ప్రధాన ద్వారం ముందర ఒక చిన్నగా ఉంటుంది, 4 స్తంభాలతో చిన్నగా పొడుగ్గా గట్టి ఉంటుంది చూడండి. అక్కడికే పుష్పక విమానం వచ్చింది. అక్కడి నుండి ఈ గొల్ల వనిత పరమపదానికి వేంచేసింది. అంత ఆచార్యుల యొక్క గొప్పతనం ఇంత గొప్పది. అటువంటి జగదాచార్యులు ఇప్పుడు మనకు లభించారు. శ్రీమద్ పరమహంస పరివ్రాజకులు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారు కూడా మనకున్నటువంటి వేదాలను చాలా పోయి ఉన్నవేవో వాటిని కాపాడుతున్నారు. అవి అందరూ మళ్ళీ నేర్చుకోవాలని ఎంతోమంది శిష్యులను తయారు చేస్తూ ఉన్నారు. అటువంటి ఇప్పుడు మళ్ళీ మన భగవద్ రామానుజాచార్యులు స్థాపించినటువంటిదండి ఇది. ఏమిటి? విశిష్టాద్వైత సంప్రదాయం అనేటటువంటి శ్రీ వైష్ణవ సాంప్రదాయాన్ని అమ్మ గోదాదేవి మొట్టమొదలు స్థాపించింది. దానిని భగవద్ రామానుజులు మళ్ళీ విస్తీర్ణం చేశారు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ మన పెద్దజీయర్ స్వామి వారు, ఆ తర్వాత చిన్నజీయర్ స్వామి వారు దానిని శాఖోపశాఖలుగా విస్తరింపజేస్తున్నారు. అందుకని మనము వారికి రుణపడి ఉండాలి. అందుకనే మనందరము ఆ సమాశ్రయణములు స్వీకరించాలి. ఎందుకు సమాశ్రయణములు స్వీకరించాలి? ఒక ఆచార్యుడికి చాలామంది శిష్యులు తయారు కావడానిక చాలామంది తీసుకున్నారండి. మొన్న కూడా కొన్ని 100 మంది తీసుకున్నారట. దేనికోసం తీసుకోవాలి? ఆచార్యులు మనకిచ్చే పంచ సంస్కారం వలన మన ఈ జన్మ ఉత్తమ జన్మ అవుతుంది. పరమాత్మకి ఇష్టలం అవుతాం. ఒకటి, అందరూ కలిసి అప్పుడు చేసేటటువంటి మంగళాశాసనం పరమాత్మకి సంతోషం కలిగిస్తుందట. ఓహో, మా ఆచార్యులు మా శిష్యుడైనటువంటి ఫలానా వారి శిష్యులకు చెప్తే పరమాత్మ వైపు అప్పుడు మనల్ని చూస్తారట. పంచ సంస్కారాలు పొందిన తర్వాతనే పరమాత్మ దృష్టి మన పైన పడుతుంది. మనము సమర్పించే ఒక పుష్పమైన స్వామికి చెందుతుంది. అంత కాకుండా ఎన్ని వేల రూపాయల పుష్పాలు తెచ్చి సమర్పించినా అది మామూలుగా చేరుతుంది అనే విషయం మనకు ఆచార్యుల గొప్పతనాన్ని తెలియజేస్తుంది. కనుక ఈ పాశురం అంతా కూడా ఆచార్య గొప్పతనాన్ని, మంత్రం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది. అంబరమే తన్నీరే శోరే అరుం శయ్యం అంటూ నందగోపుడి యొక్క గొప్పతనాన్ని చెప్తున్నారు. వస్త్రములను, చల్లటి నీటిని, ఆ తర్వాత అన్నము లేదు అనకుండా దానం చేసేటటువంటి ధర్మాత్ముడు నందగోపుడు. దాన ధర్మాలు చేసేటటువంటి మహానుభావుడు. అన్నం ఉండాలట కదా, అన్నదానం మహాదానం అన్నారు కదా. విద్యాదానం మహత్తరం, అన్నదానమే చాలా గొప్పది అని అసలు అన్నదానం చేసేవాడట. మంచి నీటిని దానం చేసేవాడు, వస్త్రములను దానం చేసేటటువంటి మహానుభావ ఓ నందగోపాల, కావలసిన వారికి లేదు అనకుండా దానం చేసేటటువంటి ఓ నందగోపాల, నీవు మేల్కొనవలసింది అని. వీళ్ళు ద్వారపాలకులను అభ్యర్థించిన తర్వాత సరే వెళ్ళండి అని నిన్న ద్వారాలు తెరిచారా? మన వాళ్ళందరూ ప్రార్థన చేశారు నిన్న ద్వారపాలకులని. వెళ్ళగానే మొట్టమొదలు నందగోపుడు కనిపించాడు. శయనించి ఉన్నారు. అందుకని ముందు నందగోపుడిని మేల్కొల్పుతూ ఉన్నారు. ఆ తర్వాత యశోదమ్మ కనిపించింది. యశోదమ్మ ఎంబెరుమా నందగోపాల కొంబనార్కెళ్ళాం కొడుందే కుల విలక్కే. అమ్మ, నీవు ఒక ప్రబ్బలి చెట్టు అని ఒక చెట్లు ఉంటాయటండి. చెరువులు, వాగులు చూసిన వాళ్ళకి తెలుస్తుంది. వాగులలో మధ్యలో సన్నగా పెరుగుతూ ఉంటాయి. అవి నీటి ప్రవాహానికి అటు ఇటు 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 ఊగుతూ ఉంటాయి. తర్వాత ప్రవాహం పోగానే మళ్ళీ చక్కగా నిల్చుంటాయి. అంత సుకుమారమైనటువంటి
స్త్రీల యొక్క సౌకుమార్యాన్ని తెలియజేస్తారు. సౌకుమార్యంలో ఇటువంటి సౌకుమార్యం కలిగినటువంటి స్త్రీలలో ఆ చెట్టుకు ఉండేటటువంటి చిగురు వంటిదట. చిగురు ఇంకా సౌకుమార్యం కదండి, ఇంకా సుకుమారం. అటువంటి ఓ యశోదమ్మ నీవు మేల్కొను, మీరిద్దరూ మేల్కొంటే కదా స్వామి మేల్కొనాలి అని స్త్రీలలో చిగురు వంటిదానా మా వంశానికే మంగళ దీపము అంటున్నారు. కొలుందే కుల విళక్కే, కుల విళక్కు అంటే విళక్కు అంటారండి, కుల విళక్కు తిరు విళక్కు అంటారు దీపమును. మా కులానికే నీ ఒక మంచి వంశ దీపం మంగళ దీపము వంటి దానివి ఓ స్వామిని ఓ యశోదమ్మ మేల్కొనుము అని ఆ తర్వాత కనిపించినటువంటి బలరాముడిని మేల్కొల్పుతున్నారు. ఎలా ఉన్నాడట? ఎర్రని ఆకాశం మధ్యలో చీల్చుకొని పెరిగినటువంటి త్రివిక్రమ నిత్యసూరులకే నాయకుడైనటువంటి కృష్ణ పరమాత్మను మేల్కొల్పారు. హే భగవాన్ నీవు మేల్కొనుము అని. ఆ తర్వాత బంగారు కడియం కనిపించిందట కాలుకి ఎప్పుడు బంగారు కడియాన్ని ధరించి ఉంటాడట బలరాముడు. బలరామ బంగారు కడియాన్ని ధరించినటువంటి బలరామ నీవు కూడా మేల్కొని మమ్ము అనుగ్రహించవలసింది అని ఇవాల్టి పాశ్రంలో వేడుకున్నారు. ఈ తమ్ముడుగా ఉన్నటువంటి వాడు బలరాముడు. నందగోపుడు ఏం చేశాడు? నందగోపన్ కుమరన్, నందగోపుడికి కుమారుడు అని పిలిపించుకోవడమే ఇష్టమటండి కృష్ణ పరమాత్మకి. స్వతంత్రంగా ఉండడం ఇష్టం లేక ఇక్కడ ఒక తల్లికి తండ్రికి కుమారుడుగా ఉండాలని వచ్చారు. తల్లిదండ్రులు ఏం చేస్తారు? పిల్లలకు ఒక పేరును పెడతారు. కృష్ణ, రామ, గోవింద ఏదో ఒక పేరును పెట్టి ఆ పేరును బట్టి పిలుస్తుంటే ఎవరండి మీరు అని అంటే మేము ఫలానా వాళ్ళు అబ్బాయి మండి అని చెప్పుకోవడం అట సంతోషం కృష్ణ పరమాత్మకి. నేను నందగోపుడు కుమారుడినండి అని చెప్పుకోవడం. పరంపదంలో అట్లాంటి సౌకర్యం లేదు కదా. నేను యశోదమ్మ కొడుకునండి అని చెప్పుకుంటాడట, ఇష్టం అట్లా. అందుకని ఇక్కడికి విచ్చేసి తల్లిదండ్రుల చెంత ఆనందంగా పెరుగుతున్నటువంటి వాడు. నందగోపుడేమో ధర్మాన్ని ఆచరించేటటువంటి వాడు. నిన్ననేమో నందగోపుడిని ఏమన్నారు? నాయనింద్ర నందగోపనుడయ అన్నారు. నాయకుడైనటువంటి వాడండి నందగోపుడు ఆ రేపల్లెకంతా కూడా. అయితే ఈ ఆచార్యుడు అనేటటువంటి వాళ్ళకి 3 లక్షణాలు ఉండాలని చెప్తారు. పరమాత్మకు విధేయుడై ఉంటారు వాళ్ళు. జీవులను పరమాత్మ దగ్గరికి నడిపించగల శక్తి కలిగిన వాళ్ళే ఉండాలి. ఆచార్యులు ఏం చేయాలండి? ఈ జీవాత్మని పరమాత్మ వైపుకు నడిపించే శక్తి కలిగిన వాళ్ళే ఉంటారు. పరమాత్మ యందు సంపూర్ణ విశ్వాసం కలిగి ఉంటారు. ఆ తర్వాత ఈ జీవుల యొక్క వేదనను చూసి ఓర్వలేక వారికి కావలసిన విషయాలు చెప్తూ ఉంటారు. అందుకని మనకు మంత్రాన్ని ఇస్తుంటారు. మన భగవత్ ప్రాప్తినికి ఇలా ఉంటే నడుస్తుంది, ఇవి ఆచరించండి అని చెప్తున్నారా మనకి? మన చిన్నజీయర్ స్వామి వారు ఏం చెప్పారు? మన బావు కోసం ఏమని చెప్పారా అండి? ఏం చెప్పలే. మొన్నటిదాకా మొత్తం రామాయణం అంతా కూడా సుందరకాండ అంతా పారాయణం చేశారు 40 రోజులు ఎన్ని రోజులు. మళ్ళీ ప్రస్తుతం ఏం చేస్తున్నారు? శ్రీమద్ రామాయణం ఎవరికి అందడం లేదు, పిల్లలకు ఎవరికి తెలియడం లేదు. శ్రీమద్ రామాయణం క్విజ్ నిర్వహింపజేస్తున్నారు. ఆ క్విజ్ కూడా ఏ పుస్తకం కొనుక్కొని చదవండి అంటే ఇప్పుడు ఎవరు పుస్తకాలు చదివేటట్లేరని సెల్ ఫోన్లలోనే ఇచ్చేసి, ఫోన్లో అయితే అందరికీ సులభంగా చేసుకుంటున్నారు కదా అని పిల్లలు పెద్దలండి కొన్ని లక్షల మంది చేస్తున్నారు. అందులో మీరందరూ కూడా ఉండవచ్చు నేను అనుకుంటాను. 2 పరీక్షలు అయిపోయినాయి. ఇంకొక ఫైనల్ ఎగ్జామ్ ఒకటి ఉంది, క్విజ్ కాంపిటీషన్. అది ఫిబ్రవరిలో ఉంటుంది. మన బ్రహ్మోత్సవాలప్పుడు సమతా కుంభ్ ఆ సమయంలో ఉంటుంది. ఆచార్యుల ద్వారా రామాయణము చదవడం లేదు ఎవ్వరు. అందులో అనేకమైన సూక్ష్మ విషయాలు ఉన్నాయి. అవన్నీ మర్చిపోయి పైపైన కథను మాత్రమే చదివి తెలుసుకొని వేరే వాళ్ళు ఆక్షేపణ చేస్తుంటే దానినే వింటున్నాం మనం. అది కాదు, ఇలా క్విజ్ నిర్వహింపజేస్తే శ్రీమద్ రామాయణం అన్నా కనీసం విన్నవాళ్ళు అవుతారని భగవద్ రామానుజాచార్యులు శ్రీమద్ రామాయణాన్ని 18 సార్లు విన్నారటండి. 18 సార్లు విన్నారు. వారికి రాకనా? సంస్కృతం రాక కాదు, అందులో అన్ని విషయాలు ఉంటాయట. ఒకసారి 2 సార్లు చదివితే అన్ని విషయాలు తెలిసేవి కాదు. అన్నిసార్లు వాళ్ళ మేనమామ గారితో చెప్పించుకొని తిరుమలలో కూర్చొని మరీ విన్నారట. అంత శ్రేష్టమైనది శ్రీమద్ రామాయణము. రామాయణాన్ని చిన్న చూపు చూడకూడదు అని అప్పుడు ఒకనాడు శ్రీరామాయణాన్ని చిన్న చూపు చూశాడటండి. అప్పుడు మద్రాస్ అని, ఇప్పుడు చెన్నై ప్రాంతంలో రామస్వామి చౌదరి ఆయన పేరు. రామాయణం పుస్తకాన్ని అంతా కూడా చింపి పారేశాడు. ఇదో గ్రంథం అని దీన్ని వీళ్ళు చాలా పూజిస్తున్నారు. ఏమవుతుందో చూస్తా, ఏం కాదు, ఇది ఉట్టి కల్పన కథ అని పేపర్లన్నీ చింపేస్తే పెద్దజీయర్ స్వామి వారు చాలా బాధపడ్డారు ఈ వార్త చూసి.
సరే వాడెవడో మూర్ఖుడు అక్కడ ఉన్నవాళ్ళు చేస్తారని ఊరుకోలేదండి. దానికి ప్రాయశ్చిత్తంగా 108 రామస్తూపాలను నిర్మించారు. తిరుమల వెళ్ళి రామస్తూపాన్ని దర్శించుకున్నారా ఎప్పుడైనా? తిరుమలకు వెళ్ళిన పెద్ద జీయర్ స్వామి వారు స్థాపించినవే అన్ని కోవెళ్లలో ప్రముఖంగా ఉంటుంది. 108 చోట్ల 27 రోజులు శ్రీరామ క్రతువు నిర్వహించి పునర్వసు నక్షత్రం రోజు ఆ స్తూపాన్ని నిర్మింపజేశారు. ఆ స్తూపంలో కూడా అక్కడ ఉంచినటువంటివన్నీ కూడా శ్రీరామ శ్రీరామ అని రాయబడినటువంటి ఇటుకలనన్నిటినీ పేర్చి భక్తుల చేత పేర్పించి అలా నిర్మించారు. దానిపైన అంతా సంక్షేప రామాయణం కూడా ముద్రించి ఉంటుంది. మా సీతారాంబాబులో ఉంటుంది. ఇక్కడ కూడా హైదరాబాద్లో చాలా కోవెళ్లలో ఉంది. అక్కడ ముక్తినాథ్లో కూడా నిర్మించారు భగవద్ రామానుజులు. బద్రీనాథ్లో కూడా నిర్మించారు. ఏమిటి? దేనికోసం ప్రాయశ్చిత్తం? వారెందుకు చేసుకోవాలి? మనది రామాయణం, శ్రీరామాయణం మనది, శ్రీరామచంద్రస్వామి మనవాడు అని పెద్ద జీయర్ స్వామి వారు చేసినటువంటి అనేకమైనటువంటి కృత్యాలలో ఇది ఒకటి శ్రేష్టంగా చెప్పుకునేది. అటువంటి శ్రీమద్ రామాయణముకి అందరూ నేర్చుకొని ఉండాలి, అందరికీ రావాలనే ఉద్దేశంతో ఇప్పుడు క్విజ్ నిర్వహిస్తుంటే, ఇప్పుడు మన భారతదేశం యొక్క గొప్పతనం ఏమిటి? ఇప్పుడు రేపు జనవరి 22వ తారీఖు ఒక అద్భుతం జరగబోతోంది కదా. అయోధ్యలో ఎప్పటి నుండో కొన్ని వేల సంవత్సరాల నుండి మన కోవెల, మన రాముడు పుట్టిన అయోధ్యలో కోవెల లేదండి. అన్ని గ్రామాలలో చిన్న చిన్న కోవెలలు ఉన్నాయి, కానీ అసలు పుట్టిన స్థలంలో కోవెల లేదని మనకు పరమాత్మ పంపగా వచ్చినట్లుగా ఉన్నటువంటి మన ప్రధానమంత్రి గారు ప్రస్తుతం కోవెల నిర్మాణం కూడా చేశారు. 22వ తారీఖు నాడు అది ప్రాణ ప్రతిష్ఠ జరగబోతున్న, దానికి సంబంధించినటువంటి అక్షతలు కూడా వచ్చేస్తున్నాయి, నిన్న మాకు వచ్చేసినాయి. అందుకని వాటన్నిటిని కూడా మనం సమాయత్తమై శ్రీరామచంద్రస్వామికి మళ్ళీ మనం మర్చిపోయామా? పోనీ కోవెల లేకపోతే రాముని మర్చిపోయామా అండి? మర్చిపోలేదు, మర్చిపోకూడదు. ఇంకా అందులో ఉన్నటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలని ఆ క్విజ్ కార్యక్రమంలో కూడా పాల్గొందాం. మనకి కూడా క్విజ్ ఉంటుంది. అందుకనే మన ధర్మంగా నడుచుకోవడానికి, మన ఈ లోకంలో మనం నడిచిన మన ఆచార వ్యవహారాలను మర్చిపోకుండా ఉండడానికి మనం ఇవన్నీ నిర్వహింపజేసుకుంటున్నాం. కనుక మన కోవెలలు గొప్పనైన ప్రాశస్త్యం కలిగినవి మన కోవెలలు. అందులో మన పెరుమాళ్ళు, రాముడు కానీ కృష్ణుడు కానీ వాళ్ళు ఆచరించిన ధర్మము కానీ మనం మరవకుండా ఉంటేనే ముందు తరం అంతా కూడా మరవకుండా ఉంటుంది, మన పిల్లలు మర్చిపోకుండా ఉంటారు. కనుక మనందరం పాటిద్దాం, అందరి చేత పాటింపజేద్దాం. పాశురాన్ని ఒకసారి అనుసంధానం చేసుకొని తర్వాత కార్యక్రమంలోనికి వెళదాం. అంబరమే తన్నీరే షోరే అరుం செய்யும் எம்பெருமான் நந்தகோபால எஜிந்திராய் கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே எம்பெருமாட்டி யசோதாய் அருவுராய் அம்பரமூடரு தோங்கியுலகளந்த உம்பர்கோமானே உறங்காதெஜிந்திராய் செம்பர்கடலடி செல்வா பலதேவா உம்பியுன்னி உறங்கேலோரெம்பாவாய் నీళాతుంగస్తనగిరితటి సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యాబలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. జై శ్రీమన్నారాయణ.